కలెక్టర్ల మీటింగ్ జరిగింది. నిన్న మొన్న 2 రోజుల పాటు జరిగింది గదా! ఆ తర్వాత వాళ్ళు నోవాటెల్ హోటల్‌లో వాళ్ళందరికీ రూమ్స్ ఏర్పాటు చేయడం. ఆ సందర్భంగా వాళ్ళు విడిగా ఇంటరాక్ట్ అయ్యారు. ఒక్కొక్క కలెక్టరు వీళ్ళందరూ కూడా. ఇది ప్రభుత్వానికొచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్‌ల మార్పు చేస్తుందంటే బదిలీలు చేస్తుందా? లేపోతే కొత్త వాళ్ళని తెస్తుందా? లేదా ప్రమోటీల్‌ని తీసుకొచ్చి తమ పొజిషన్స్‌లో పెట్టుకుంటుందా తెలీదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రభుత్వానికి తెలిసిందేంటంటే ఐఏఎస్‌లందరూ కూర్చొని మనం అసలు రాజకీయ నాయకుల కోసం ఎందుకు జైళ్ళకెళ్ళాలి? రాజకీయ నాయకుల కోసం మనమెందుకు కేసులు పెట్టించుకోవాలి? ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు అనే ఒక్క వ్యక్తిని వేధించినందుకు ప్రతీకారంగా ఏకంగా డీజీ స్థాయి అధికారులనే ఈ ప్రభుత్వం వచ్చి జైల్లో పెట్టింది. ఐఏఎస్‌లని వేధిస్తోంది. రకరకాలైనటువంటి పేర్లతో నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. యాక్షన్స్ తీసుకుంటున్నారు. వీఆర్‌లో పెడుతున్నారు. రేపు ప్రభుత్వం కనుక మళ్ళీ మారితే అప్పుడు మనల్ని వదిలిపెడతారా? మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం కోసం అతిగా పనిచేస్తే గనక నిబంధనలుగా ఫాలో అవుదాం. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయమంటే వాళ్ళని రాసియమని అడుగుదాం. రాసిచ్చిన దాని మీద నిబంధనలకు విరుద్ధమైన ఆళ్ళు అడిగారు గాబట్టి అని దాని మీద సంతకం పెడదాం. అంతకు మించి మనం నెత్తిన పెట్టుకోవద్దు. అలాగే వాళ్ళ కక్ష సాధింపుల విషయాల్లో మనం ఇన్వాల్వ్ కావద్దు. మనమేమి రాజకీయ నాయకులం గాదు. రాత్రి పగలు కష్టపడి దశాబ్దాల తరబడి ఉద్యోగాలు చేస్తూ అంటే చదువుకుని ఇన్ని సంవత్సరాల పాటు చదువుకుని అంత కష్టపడి పైకొచ్చి జైళ్ళలో ఉండాల్సిన కర్మ మనకేంటి? ఎవరో నాయకుల కోసం మనమెందుకు జైళ్ళలో ఉండాలి? ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు మీదన అంత కక్ష గట్టి వాళ్ళు అంత చేస్తే ఏబీ వెంకటేశ్వరరావుకి ఈళ్ళేమన్నా ఇచ్చారా? ఇప్పుడు రేపొద్దున వీళ్ళేమన్నా ఇస్తారా వైసీపీ వాళ్ళేమన్నా? కాబట్టి మనం అలాంటి ట్రాప్‌లో పడొద్దు అని జెప్పేసి వీళ్ళందరూ అనుకున్నారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం అన్నది బయటకొచ్చిందన్న విషయం ప్రస్తుతం వినబడుతోంది. నేను ఇది ధృవీకరించట్లేదు. నాకొచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం.